అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఇప్పుడు ఆ విమానంలోని బ్లాక్ బాక్స్ అత్యంత కీలకంగా మారబోతుంది. ఎందుకంటే ఫ్లైట్ టేకాఫ్ అయిన తరువాత దాదాపు 2 నిమిషాలకే ఈ ఫ్లైట్ ప్రమాదానికి గురైంది. అసలు ఏం జరిగింది? ఆ 2 నిమిషాల్లో ఫ్లైట్‌కి ఏమైంది? ఏం ప్రమాదం జరిగింది? టెక్నికల్‌గా ఏదైనా ఇష్యూ వచ్చిందా? లేదంటే ఏం జరిగింది? ఒకవేళ దాదాపు 800 అడుగుల ఎత్తులో ఉన్న సమయంలోనే ఫ్లైట్ కంట్రోల్ తప్పింది. అక్కడి నుంచి మెల్లమెల్లగా ఫాల్ డౌన్ అవుతూ అక్కడే ఉన్న ఒక కాలేజ్ మీద పడిపోయి క్రాష్ అయిపోయింది. అయితే ఈ సమయంలో ఫ్లైట్‌లో ఉన్న ఇద్దరు పైలట్లు అసలు ఏటీసీతో మాట్లాడడానికి ట్రై చేశారా? పైలట్లు ఏం చెప్పారు? ఏటీసీ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది? అసలు ఏం జరిగింది అనేది అత్యంత కీలకంగా మారింది. అయితే ప్రతి ఫ్లైట్‌లో కూడా ప్రతి ఎయిర్ క్రాఫ్ట్‌లో కూడా బ్లాక్ బాక్స్ అని ఒక బాక్స్ ఉంటుంది. దాని నుంచి జరిగిన ఆడియోను కూడా తర్వాత ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. చాలా విమాన ప్రమాదాల్లో అసలు ఏం జరిగింది అనేది ఈ బ్లాక్ బాక్స్ నుంచే సేకరించిన పరిస్థితి. గతంలో జరిగిన విమాన ప్రమాదాల్లో కూడా ఈ బ్లాక్ బాక్స్ నుంచి తీసుకున్న డేటా ద్వారానే అసలు విమాన ప్రమాదంలో ఏం జరిగింది అనే ఖచ్చితమైన ఒక నిర్ణయానికి వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు అహ్మదాబాద్ ప్రమాదంలో కూడా ఈ బ్లాక్ బాక్స్ అత్యంత కీలకంగా మారబోతుంది. ఈ 2 నిమిషాల వ్యవధి ఏదైతే ఉందో టేకాఫ్ అయిన తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అవ్వడానికి మధ్యలో ఉన్న 2 నిమిషాల సమయం ఏదైతే ఉందో ఈ 2 నిమిషాల సమయంలో ఏటీసీకి పైలట్లకి మధ్య జరిగిన సంభాషణ ఏంటి, వీళ్ళు వాళ్ళతో ఏం మాట్లాడారు, ఎట్లాంటి టెక్నికల్ ఇష్యూస్కి సంబంధించుకోవచ్చు, ప్రాబ్లమ్స్కి సంబంధించుకోవచ్చు, పైలట్లు ఎట్లాంటి కంప్లైంట్ రేస్ చేశారు, అటు ఏటీసీ నుంచి అధికారులు దీన్ని ఎట్లా రెస్పాన్స్ తీసుకున్నారు, పైలట్లకి ఎట్లాంటి సూచనలు చేశారనేది కీలకంగా మారబోతుంది. ఈ బ్లాక్ బాక్స్ నుంచి ఆడియో ఎక్స్ట్రాక్ట్ అయితే తప్ప ఈ విమాన ప్రమాదానికి సంబంధించి అసలు ఏం జరిగిందనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఒక టీం దీని మీద పనిచేస్తోంది. ఎయిర్ క్రాఫ్ట్ స్పెషలిస్టులు కూడా దీని మీద పనిచేస్తున్నారు. అసలు ఏం జరిగింది అని. అటు టేకాఫ్ అయ్యే ముందు కూడా సాధారణంగా ప్రతి విమానాన్ని చెక్ చేస్తూ ఉంటారు. చెక్ చేసిన తర్వాతే ఫ్యూల్ నింపిన తర్వాతే అన్ని టెస్టులు సిద్ధమైన తర్వాతే టేకాఫ్కి దానికి సిగ్నల్ ఇస్తారు. అయితే ముందు జరిగిన టెస్ట్లో ఎట్లాంటి ఇష్యూ ఫౌండ్ అవ్వలేదు, ఎట్లాంటి టెక్నికల్ ఇష్యూ ఫౌండ్ అవ్వలేదు. ప్యాసింజర్లంతా ఆన్ బోర్డింగ్ చేసుకొని టేకాఫ్ అయిన తర్వాత 2 నిమిషాలకే కూలిపోవడం అనేది అత్యంత సస్పెన్స్తో కూడిన ఇదిగా మారిపోయింది. ఈ బ్లాక్ బాక్స్ నుంచి వచ్చే ఆడియో ఏదైతే ఉందో ఇదే ఇప్పుడు ఈ ఫ్లైట్ క్రాష్కి సంబంధించి కీలక సమాచారాన్ని బయటపెట్టే అవకాశం ఉంది.